హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా మినప పొడితో మినప వడలు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ మినప పొడి రెడీ చేసుకోవాలి. మనం మినప వడలు చేసుకోవాలంటే పిండి నానబెట్టాలి, కడగాలి. సో ఇదంతా ప్రాసెస్ కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో 1/2 kg వరకు మినపప్పు తీసుకుంటున్నాను. ఇలా మినపప్పు తీసుకొని ఫస్ట్ ఇవి నేను ఇక్కడ తీసుకునే ముందు మినపప్పు అనేది నీట్గా కడిగి ఒక క్లాత్లో ఎండపెట్టుకున్నాను. అలా ఎండపెట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. సో మనకి 10 minutes అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాము అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు త్వరగా మిక్సీ అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది. సో దానికోసం అయితే మనం ఇలా 10 minutes అనేది దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా చల్లారి పెట్టేసుకొని తర్వాత మనం మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా మిక్సీ అయిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా, నాకైతే ఇలాగా మినప పొడి రెడీ అయిపోయింది. సో ఇలా మినప పొడి మనం రెడీ చేసేసుకున్నాం కదా. సో దీన్ని అయితే మనం ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మినపవడలు ఎప్పుడైనా మనం వేసేసుకోవచ్చు. తినాలి అనిపించినప్పుడల్లా మనము దీంతో మినపవడలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. దానికోసం అయితే దీన్ని అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము దీంతో మినపవడలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1 కప్ వరకు మినపపొడి తీసుకుంటున్నాను. ఇలా మినపపొడి తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ కలుపుకోండి. ఇలా కొంచెం వాటర్ కలుపుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి మెత్తగా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని దీన్ని ఒక 15 to 20 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దు. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి 4 ముక్కల అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామో పిండి కలుపుకున్నాం కదా, ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నవి ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకుంటాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం సో నీట్గా మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి వడలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీగా పెట్టేసుకుందాం. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యేలోపు మనం పిండిని ఒకసారి కలుపుకుందాం. మీకు ఏమన్నా కొంచెం గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ పోసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనం వడలు అయితే చేస్తాం కదా. సో పక్కన నేను ఒక చిన్న బౌల్లో వాటర్ అనేవి కూడా తీసుకున్నాను. మనం ఇలాగ ఫస్ట్ దీన్ని చేతితో మనం తడి చేయి తీసుకొని ఇందులోకి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మనం వడలు ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టేసుకొని దీన్ని తీసేసి ఆయిల్ మనకి బాగా హీట్ అయి ఉండాలి. అలా మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకుంటే మనకి ఈ వడలు అనేవి రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉంటాయి. సో ఇప్పటికప్పుడు చేసుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ అనేవి కొంచెం చేతికి తగిల్చుకుంటే మనకి చేతికి అంటకుండా వచ్చేస్తుంది మనం చేసిన వడ అనేది. ఇక్కడైతే చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇలా చేసేసుకొని మనం 2 sides మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత దీన్ని ఆయిల్ అంతా తీసేసేసి మనం ఈ వడలు అనేవి పక్కకు పెట్టేసుకోవాలి. ఆయిల్ వాడ్చకుండా ఇలా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ రిమైనింగ్ పిండితో కూడా మనము ఇలాగే సేమ్ వడలు అనేవి వేసేసుకోండి. ఎప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ పొడితో వడలు అనేవి రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి. దీంట్లోకి నేనైతే ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ పెట్టేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా రెసిపీ అనేది